కర్ణాటక సీఎంను కడిగి పడేసిన కేటీఆర్ గ్యారంటీల అమలు సాధ్యం కాదన్న వీడియో షేర్. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీల వల్లే మేము ఓడిపోయాం. ట్విట్టర్ వేదికగా కర్ణాటక సీఎం పై కేటీఆర్ ఫైర్. మొత్తానికి ఈ మధ్య ట్విట్టర్ వేదికగానే కౌంటర్లు ప్రతి కౌంటర్లు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య ఒక వీడియో పెడితే కేటీఆర్ అని నూకుంటాడా? మామూలుగానే కౌంటర్లు ఇవ్వడంలో మొగోడు ఆరిదేరినోడు. ఒక కౌంటర్ ఇచ్చిందంటే ఇక బొట్టిగానే మళ్ళా అవతలోడు కూడా తల కిందికేసుకోవాలి. ఉండేటోడు ఉండక రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇగో ఇంతమంది తెలంగాణ ఉద్యమాన్ని మోసుకొని వస్తే సీమలు పెట్టినట్టు ఇంతమంది ఉద్యమాన్ని మోసుకొని వస్తే కేసీఆర్ ఆ సీమలు పెట్టిన పుట్టలో పాము లెక్క తయారైండు అన్నాడు. కేటీఆర్గా ఏమన్నాడు తెలుసా? మా బట్టి విక్రమార్క అన్న, మా దామోదర్ రాజనరసింహ అన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరి పేర్లు చెప్పి వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు పెట్టిన పుట్టలోకి తెలుగుదేశం నుండి వచ్చిన రేవంత్ రెడ్డి పాము లెక్క వచ్చి వచ్చిండే అన్నాడు. ఇక తల కిందికేసుకోకపోతే ఏం చేస్తాడు? కాబట్టి ఇక నిన్న సిద్ధరామయ్య ఒకటి పెట్టగానే కేటీఆర్ అన్న మళ్ళా కౌంటర్ పెట్టిండు. గ్యారంటీల అమలు సాధ్యం కాదన్న వీడియో షేరు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధ హామీల వల్ల మేము ఓడిపోయాము. ట్విట్టర్ వేదికగా కర్ణాటక సీఎం పై కేటీఆర్ ఫైర్. మొత్తానికి ఇదొకటి జరిగింది నిన్న. వీళ్ళిద్దరి మధ్య ఇంత పెద్ద 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 పొడుగు వ్యాసాలు రాసుకొని పెట్టుకున్నారు ట్విట్టర్. ఇక దాని కింద లైక్ కొట్టేటోడు లైక్, మళ్ళీ రియాక్ట్ అయ్యేటోడు రియాక్ట్, ఇవన్నీ జరిగింది.